సంబంధం ఏర్పడింది. మనకి లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధం ఏర్పడింది. మనకి వెల్ఫేర్ బోర్డు వచ్చింది. కానీ ఈరోజు ఏ పోరాటం ద్వారా ఏ సిఐటి కొట్లాడితే చట్టం వచ్చిందో ఆ చట్టమే లేకుండా చేయాలని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు కుట్ర పన్నింది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ కార్మిక చట్టాలను రద్దు చేసేటువంటి దాంట్లో భాగంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చేటువంటి దాంట్లో భాగంగా తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు అవి ఇంకా తుది రూపం రాలేదు. రూపొందించినటువంటి 4 లేబర్ కోడ్లలో బిల్డింగ్ వర్కర్స్ ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు మొత్తాన్ని తీసేసేటువంటి పద్ధతుల్లో అందులో పొందపరిచారు. సెస్ వసూల్లో పెద్దలకి వెసులుబాటు ఇచ్చారు. బోర్డుకి సెస్ రాకుండా నిబంధనలు మార్చారు. బోర్డుకి సెస్ రాకపోతే డబ్బు లేకపోతే ఏ కార్యక్రమం చేసేటువంటి అవకాశం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో మన వెల్ఫేర్ బోర్డు నిర్వీర్యం చేయడం కోసం, మన వెల్ఫేర్ బోర్డు నిధుల్ని సహా చేయడం కోసం పైనుంచే కథ నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. యథా రాజా తథా ప్రజ అన్నట్టు పైన కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డుని నిర్వీర్యం చేయడం, సెస్ చట్టాన్ని తీసేయడం, 1996 చట్టానికి తూట్లు పడవడం, అదేవిధంగా ఈరోజు కార్మికుల యొక్క సంక్షేమం పట్టించుకోకపోవడం, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలు, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి ఒత్తాసు పలకడం అనేటువంటిది ఈరోజు బీజేపీ పాలసీగా మారింది. ఆ బీజేపీ పాలసీని వ్యతిరేకించాల్సినటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు మాట్లాడితే పేపర్లో రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ తిట్టుకుంటారు, రేవంత్ రెడ్డి గారు మరి కిషన్ రెడ్డి తిట్టుకుంటారు. బీజేపీని సమాధి చేయడమే మా లక్ష్యం అని చెప్పి అంటా ఉంటారు. బీజేపీతో మేము కొట్లాడతామంటారు. బీజేపీకి మేము మిత్రపక్షం కాదంటారు. బీజేపీకి మేము ప్రతిపక్షం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉంటారు. మరి రేవంత్ రెడ్డి గారు చెప్పే మాట నిజమైతే మరి ఇక్కడ మీరు చేసేటువంటి చర్యలేంటి, మీరు చేసేటువంటి పద్ధతులేంటి? లేబర్ బోర్డుని, వెల్ఫేర్ బోర్డుని ధ్వంసం చేయాలనేటువంటిది బీజేపీ యొక్క విధానం. కార్మిక చట్టాలను రద్దు చేయాలనేటువంటిది బీజేపీ యొక్క విధానం. లేబర్ కోడ్లు తీసుకురావాలనేటువంటిది బీజేపీ యొక్క విధానం. మొత్తం కార్మికులందరినీ బోర్డులో పేర్లు నమోదు చేపించకూడదు, ఇది కొందరికే పరిమితం చేయాలన్నది బీజేపీ విధానం. రెన్యువల్ పీరియడ్ పెట్టి కొంతమంది రెన్యువల్ చేయకుండా ఆ రెన్యువల్ని ఆపేసి ఆ బోర్డులో నుంచి గెంటేసేటువంటి విధానం బీజేపీ విధానం. ఈ నిధుల్ని కార్మికులకే ఖర్చు చేయకుండా, కార్మికుల కోసం కాకుండా ఈ నిధుల్ని మళ్లించడం, ఈ నిధుల్ని ఖాళీ చేయడం బీజేపీ విధానం. మరి మీరు చేస్తుంది ఏంటి? ఈరోజు ఉన్న ఫలంగా మన ఇక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి ఈ నిధులందరినీ కూడా కాజేత్తాని కోసం మీరు పథకం పన్నారు, కుట్రలు పన్నారు. ప్రభుత్వ ఆధీనంలో డబ్బులుంటే, ప్రభుత్వ ఖజానాలో డబ్బులుంటే గ్యారెంటీ ఉంటుందా? ఊరు పేరు లేనటువంటి బ్రోకర్లు నడిపేటువంటి ఇన్సూరెన్స్ లో మన డబ్బులు పెడితే గ్యారెంటీ ఉంటుందా? ఈరోజు ప్రభుత్వ ఖజానాలో ఉండి ప్రభుత్వం కొన్ని పథకాలని రూపొందించి ప్రభుత్వమే చిత్తశుద్ధితోని ఈ భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కార్మికులకి కొన్ని సంక్షేమ పథకాలు పెడితే అంతో ఇంతో మేలుంటది. ఈరోజు జీవో నెంబర్ 12 సవరించాలని డిమాండ్ ఉంది. జీవో నెంబర్ 12 ఎందుకు సవరించాలనుకుంటున్నాం? ఎవడాడు, వాని ఊరేంది, వాడి పేరేంటి, వాని అడ్రస్ ఏంటి, వాని చరిత్ర ఏంటి? పేరు లేనటువంటి వాడు, ఊరు లేనటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలకి ఈరోజు వెల్ఫేర్ బోర్డుల నిధులతోనే ఈరోజు ప్రీమియం కడుతూ ఉన్నారు. ఎంత కట్టాడు? ఇప్పటికీ 346 కోట్లు కట్టాడు. 346 కోట్లు కట్టాడు. దీనివల్ల చనిపోయినటువంటి వాళ్ళకి ప్రయోజనం ఇస్తారట. సంవత్సరానికి ఎంతమంది చచ్చిపోతారు? రోజుకి ఎంతమంది చచ్చిపోతారు? 1000 మంది, 1,00,000 మంది చచ్చిపోయారు కదా. ఎప్పుడో ఒకసారి చచ్చిపోయేటువంటి కోసం ఈ ప్రీమియం కట్టి ఇక్కడ 15 లక్షలు కట్టేసి ఎప్పుడో ఒకసారి చచ్చిపోయేవాడికి ఈ నిధులందరినీ కూడా కాజేస్తున్నాడు. ఈరోజు ఎవరికి అందాలో వాళ్ళకి అందకుండా ఆ కంపెనీలకు ఇచ్చి కమిషన్లకి కక్కుర్తుపడేటువంటి ప్రభుత్వంగా ఈరోజు
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ రోజు కార్మికులకు అన్యాయం చేస్తున్న పరిస్థితి. అందుకని చెప్తున్నాం, మీ సమర్థ పాలన అంటున్నారు, మీరు ప్రజాపాలన అంటున్నారు, మేము పరిపాలించేటువంటి చరిత్ర మాకు ఉందంటున్నారు. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన కానీ కాంగ్రెసే అత్యధిక కాలం పరిపాలించింది, మంచి పరిపాలన చేస్తానని చెప్పి చెప్తున్నారు. ఎటుపోయింది మీ సమర్థత? ఏమైంది మీ పరిపాలన? ఏమైంది మీ దక్షత? అంటే ఈరోజు మీరు నిర్వహించేటువంటి విధుల్ని, మీరు నిర్వహించేటువంటి ఈ స్కీముని ఇంకొకరి చేతులు అప్పచెప్తున్నారంటే మీరు అసమర్థులుగా మారిపోయిందని చెప్పి ఈరోజు శంకించాల్సి వస్తుంది, ఈరోజు భావించాల్సి వస్తుంది. కాబట్టి తక్షణమే వాదాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకి ఈరోజు ప్రీమియం కట్టే విధానాన్ని ఆపాలి, విరమించుకోవాలి. విరమించుకుని ఈ కార్మికులకి నేరుగా పథకాలు ఇవ్వాలని చెప్పి సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తా ఉంది.